అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. ముందు ఎపిసోడ్ లో మనం మృగశిర నక్షత్రం వరకు ఈ నక్షత్ర సిరీస్ లో తెలుసుకున్నామండి. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రము, ఆ నక్షత్ర సంపత్తారు ఎవరు, ఐశ్వర్య దేవత ఎవరు? తప్పకుండా అమ్మా. ఆరుద్ర నక్షత్రంలో జన్మించే జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు రాహు మహర్దశ శేషంలో పుట్టడమే. ఆ తర్వాత వీళ్ళకి రాహు మహర్దశ అయిపోగానే గురు మహర్దశ 16 సంవత్సరాలు, 19 సంవత్సరాలు శని మహర్దశ, తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరాలు వీళ్ళ జీవితం ఇలా సాగుతుంది. తర్వాత కేతువు, తర్వాత శుక్ర మహర్దశ 20 ఏళ్ళు ఉంటుంది. అయితే వీళ్ళు జీవితంలో చేయాల్సిన పని, పూజించాల్సిన భగవంతుడు, ఏ దేవతని ఆరాధిస్తే వీళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఆరుద్ర నక్షత్రం శివుడిది కాబట్టి శివుణ్ణి పూజించాలనుకుంటారు. శివుణ్ణి పూజించడం తప్పులేదు, కానీ వీళ్ళ కష్టాలు విని వీళ్ళ కష్టాలని తీర్చే వీళ్ళ సంపత్కరి దేవత ఎవరంటే అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామి. అనఘాదత్తుణ్ణి పూజించాలి. ప్రతి గురువారం రోజు అనఘా సమేత గురు దత్తాత్రేయ స్వామిని అనఘాష్టమి వ్రతం అని కూడా ఉంటుంది. అనఘాలక్ష్మి వ్రతం అని ఉంటుంది. ప్రతి గురువారం అమ్మవారికి దత్తాత్రేయుడికి పుష్పాలతో, మారేడు దళాలతో చక్కగా పూజ చేసి స్వామికి పానకం, వడపప్పు ఇవి నివేదించి, ముఖ్యంగా దత్తాత్రేయుడు కాబట్టి బూందీ లడ్డు కానీ లేకపోతే గోధుమతో చేసిన హల్వా కానీ ఇలాంటివి నివేదిస్తే చాలా స్వామివారికి ప్రీతికరం. తర్వాత తాలింపు శనగలు, బూందీ హల్వా, బూందీ లడ్డు లేదా గోధుమ హల్వా. గోధుమ హల్వా అంటే మనం అన్నవరం ప్రసాదం తింటాం కదా, అట్లా ఎర్ర గోధుమ రవ్వతో హల్వా చేసి స్వామికి ప్రీతికరం. ఇవి నివేదించాలి. ప్రతి గురువారము మామూలుగా చేసుకున్న కాస్త భక్తి శ్రద్ధలతో ప్రతి అష్టమికి, అంటే నెలలో 2 అష్టములు వస్తాయి, శుద్ధాష్టమి, బహుళాష్టమి. ఈ 2 రోజుల్లో కూడా స్వామిని అనఘాష్టమి వ్రతం చేసుకుంటూ స్వామిని పూజించడం ద్వారా వీళ్ళ జీవితం చక్కగా నల్లేరు మీద నడకలా సంపత్కరంగా, ఐశ్వర్యప్రదంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే దత్తాత్రేయుడు అంత తొందరగా మన దగ్గరికి రానివ్వడు. కొంచెం పరీక్షలు ఎక్కువ పెడతాడు. ఏది ఎలా ఉన్నా నీ పాదాలే శరణు అని గట్టిగా పట్టుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది. అనఘాలక్ష్మి సమేత ఓన్లీ దత్తాత్రేయుడి కాకుండా అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయుడిని పూజించడం అనేది ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకి మహాసంపత్కరీ యోగంగా ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం అబ్బాయిలు, అమ్మాయిలు, ఆ నక్షత్రంలో వాళ్ళు ఎవరైనా సరే మీరు మామూలుగా శివుడిని పూజించవచ్చు, పార్వతీ పరమేశ్వరుని పూజించవచ్చు, లక్ష్మీనారాయణని పూజించవచ్చు, సీతారాముల్ని పూజించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవత మటుకు అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామి. తప్పకుండా వాళ్ళు ఈ స్వామిని పూజించి గురువారం నాడు చక్కగా పసుపు రంగు పుష్పాలతో, మారేడు దళాలతో, సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి. గురువారం అష్టమి వచ్చిందంటే ఇంకా మరీ విశేషంగా ఉంటుంది. గురువారం కాకుండా ప్రతి అష్టమికి, శుద్ధాష్టమి, బహుళాష్టమి, ఈ వ్రతాన్ని చేసుకోవడం ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఒక జీవిత కాలపు అలవాటుగా పెట్టుకోవాలి. అంటే ఎన్ని పనులున్నా ఇంకా ఆ రోజు నేను ఈ పని చేయాలి, మిగతావన్నీ తర్వాత ప్రయారిటీ. ఖచ్చితంగా నేను అష్టమి రోజు ఈ వ్రతం చేయాలి
అని భక్తి శ్రద్ధలతో మన శక్తి కొలది నివేదన, ముఖ్యంగా 2 గోధుమ హల్వా, తాలింపు శనగలు, ఈ 2 స్వామికి నివేదించి మీరు తీసుకొని చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి స్వామి ఎడల వీళ్ళు నిరంతరం కూడా ఈ నక్షత్ర జాతకులు నిరంతరం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండటం ద్వారా వీళ్ళకి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. శ్రీదత్త శరణమ్మ, శ్రీదత్త శరణమ్మ ఈ మంత్రాన్ని చేసుకోవడానికి ఎటువంటి నియమనిష్టలు అక్కర్లా. చక్కగా శుచి శుభ్రత మంచి బట్టలు ఉంటే చాలు. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని చదువుతూ ఇలా చేసినట్టయితే వీళ్ళకి ఉన్న అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంప్రాప్తిస్తాయి అని ఇందులో ఎటువంటి సందేహం లేకుండా చక్కగా చేసుకోవడం ద్వారా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు వాళ్ళ జాతకరీత్యా ఏర్పడే గ్రహ స్థితిగతులు ఏవైతే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి అన్ని దశలు కూడా పెద్ద పెద్ద దశలే ముందుగా వచ్చేస్తాయి. ముందు రాహు దశ శేషంలో పుడతారు, తర్వాత 16 ఏళ్ళు గురు మహర్దశ, ఆ తర్వాత శని మహర్దశ 19 ఏళ్ళు, ఆ తర్వాత బుధ మహర్దశ 17 ఏళ్ళు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత శుక్ర మహర్దశ 20 ఏళ్ళు. ఇట్లా వీళ్ళ జీవితం సాగుతుంది. సో వీళ్ళు శుక్రమార్ దశలోనే కాస్త ఐశ్వర్యాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని, సంతోషాలని పొందాలంటే జనరల్గా శుక్రమార్ దశ యోగిస్తుందంటారు. కాబట్టి వీళ్ళకి ఆ దశ వచ్చేటప్పటికే నడివయసు అయిపోతుంది. అందుకని గ్రహస్థితిగతులు రీత్యా జాతకం ఎలా ఉన్నా సరే శ్రీదత్త శరణమ్మ అనుకుంటూ ఈ అనగాష్టమి వ్రతాన్ని చేసుకుంటూ అనగాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పాదాలను ఆశ్రయిస్తే వీళ్లకున్న కష్టాలన్నీ కూడా చక్కటి సౌఖ్యాలుగా మారి అదృష్టాన్ని పొందుతారు. గురుగారు ఇప్పుడు వ్రతం చేసుకోవచ్చు అని అన్నారు కదండి, మనకి నెలలో 2 అష్టములు వస్తాయి కాబట్టి మనం ఇంట్లో సులువుగా వ్రత కల్పం తెచ్చుకొని చేసుకోవచ్చా అండి, లేదంటే ఏమైనా? అలాగా అంటే మన శక్తి కొలది ప్రతి నెలా చేసేది కాబట్టి మనం సొంతంగా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఉండే ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఈ గురు చరిత్ర పారాయణ అనేది కూడా చేసుకోవచ్చు. గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే అనఘాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. ఇప్పుడు గురు చరిత్ర అనేది దత్తాత్రేయ స్వామి అవతారమైన నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర. అట్లాగే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు ఉన్నారు. ఆయన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని ఆయన చరిత్ర కూడా ఉంది. అది కూడా పారాయణ చేసుకోవచ్చు. కానీ విశేషంగా అనగాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వ్రతాన్ని చేసుకోవడం అనేది ఇక్కడ సూచించదగిన అంశము. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఆ దత్తుడి అనుగ్రహంతో అన్నీ కూడా దత్తమవుతాయి వాళ్ళకి. చూసారు కదండి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అనగా లక్ష్మి సమేత గురు దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గురువుగారు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.